పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇప్పుడున్న పిల్లలకి, యువతకి ప్రజాస్వామ్యం కూని అంటే ఏంటి, అప్పట్లో ఎమర్జెన్సీ అంటే ఎలా ఉండేది, ఓట్ రిగ్గింగ్, పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేయడం అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళకి ఆ అవకాశం ఇప్పుడు చాలా క్లియర్ కట్గా టీడీపీ ఇచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల తీరుతెన్నులు వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూని చేయవచ్చు, ఏ రకంగా చేస్తారు అనేది. తమను ఓట్లు వేయనియండి బాబో అంటూ కనంపల్లిలో ఓటర్లు పోలీసుల కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు స్థానికులు. రైట్, చూస్తున్నాం మనం పులివెందల, ఒంటిమిట్ట ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో జరుగుతున్న అరాచకాల పర్వాన్ని ఉదయం నుంచి కూడా సాక్షి టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏ రకంగా ఓటర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, పోలింగ్ బూత్లకు వెళ్లకుండా ఏ రకంగా భయపెడుతున్నారు, అక్కడికి వెళ్ళినా ఏ రకంగా గెంటేస్తున్నారు, ఏజెంట్లను ఏ రకంగా పోలింగ్ బూత్ల నుంచి తరిమేస్తున్నారు. ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్న వైనం. ఎందుకు ఇదంతా అంటే, ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందల, ఒంటిమిట్ట లాంటి ప్రాంతంలో మేము గెలిచే పరిస్థితి ఈరోజు ఉంది అనే ఒక రాంగ్ మెసేజ్ జనాలకు ఇవ్వడానికి టీడీపీ చేస్తున్న కుయుక్తులు, అరాచకాల పర్వం ప్రస్తుతం గ్రామాల్లో కనిపిస్తోంది. అచ్చివెల్లి, కలంపల్లి, ఈ కొత్తపల్లి, నల్లగొండవారిపల్లె, నల్లపరెడ్డిపల్లె, కనంపల్లె, మోత్నూతులపల్లె, అలాగే కనంపల్లె, అచ్చువెల్లె గ్రామం ఏదైనా సరే, మండలం ఏదైనా సరే ఇదే సీన్ అక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఇటు పోలీసులు, అటు ఎన్నికల కమిషన్, ఎస్ ఖచ్చితంగా వాళ్ళ పేరు తీయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది మేము చెబుతున్న మాట కాదు. దేశవ్యాప్తంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుతెన్నులపై ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అటు డీజీపీని వేడుకున్నారు, పోలీసులని ఆశ్రయించారు, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు సజావుగా జరిగే ప్రయత్నం చేయండి అంటూ వేడుకున్న పరిస్థితి. పర్యవసానంగా అక్కడున్న లోకల్ లీడర్లని అరెస్ట్ చేశారు, బయటకి రాకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అలాగే ఓటర్లు గ్రామం తమ ఇళ్ల నుంచి బయటకు రాని సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఎందుకు అంటే, జమ్మలమడుగు అలాగే మిగతా ఇతర ప్రాంతాల నుంచి గూండాలను బరిలోకి దింపి ఏజెంట్లను బయటకు గెంటి వాళ్లే ఓట్లు వేసి టీడీపీని గెలిపించి ఆ గెలుపుని ప్లాటర్లో పెట్టి వాళ్ళకిచ్చే ప్రయత్నం ఇటు పోలీస్ నిర్లజ్జగా బాహాటంగా చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇటు పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే పోలింగ్ కొనసాగుతోంది కానీ ఓట్లు ఎవరు వేస్తున్నారు అనేది క్లియర్ కట్గా ఇక్కడ తెలిసిపోతోంది. జమ్మలమడుగు అలాగే ఇతర ప్రాంతాలు, రాయచోటి లాంటి ప్రాంతాల నుంచి గుండాలను తరలించి ఇక్కడ టీడీపీకే వన్ సైడెడ్గా ఓట్లు గుద్దుతూ ఇక్కడ పోలింగ్ జరుపుతున్న వైనం కనిపిస్తోంది. టీడీపీ గుండాల అరాచకంతో పులివెందలలో భయానక వాతావరణం నెలకొంది. పులివెందల రాక్షస రాజ్యాన్ని తలపిస్తోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికను అడ్డదారిలో గెలిచేందుకు టీడీపీ బరి తెగిస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు టీడీపీ నేతలు. కనీసం ఏజెంట్లను సైతం పోలింగ్ బూత్లోకి రాకుండా టీడీపీ మూకలు అడ్డుకుంటున్నాయి. లోపల ఉన్న ఏజెంట్లను బయటకు గెంటేస్తున్నాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేలా, మా ఓటు హక్కు వినియోగించుకోలా చేయండి మహాప్రభు అంటూ అక్కడ ఓటర్లు పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్న దృశ్యాలు మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. అయినా కనికరించని పోలీసులు అలాంటి సిచ్యువేషన్ ఏదీ లేకుండా చాలా ప్రీప్లాన్డ్గా చేసిన పరిస్థితి ఈరోజు ఇక్కడ జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనిపిస్తోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 5వ తారీఖు స్టార్ట్ అయింది. అసలు ఎన్నికల నోటిఫికేషన్ మొదలైనప్పటి నుంచి ఈ పోలింగ్ ఫలితాన్ని ఏ రకంగా కైవసం చేసుకోవాలి అనేది టీడీపీ పన్నిన కుయుక్తుల్లో ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతున్నప్పుడు, ఫంక్షన్ హాల్లో అప్పుడు జరిగిన అరెస్టుల పర్వం నుంచి మొదలైంది. వెను వెంటనే ఎమ్మెల్సీల మీద దాడులు చేయడం కానీ, అలాగే నేతల హౌస్ అరెస్టులు కానీ, అన్నిటితోటి ఈ ఫలితాలను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.
రైట్, నిజమైన ఓటర్లు ఏం చేస్తారు? వాళ్ళని బయటకి కదలనీయకుండా చేస్తున్న గుండాగిరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? వెళ్ళి పోలీసుల్ని వేడుకుంటున్నారు. వాళ్ళు మమ్మల్ని ఓటు వెయ్యనివ్వండి మహాప్రభు అని వేడుకుంటున్నారు. పోలీసులపై ఒక దశలో తిరగబడే పరిస్థితులు కూడా కల్పిస్తాయా అన్నట్టుగా పోలీసుల వ్యవహార శైలి ఎక్కడుంది? తమ ఓటు హక్కుని నిజంగా తాము బ్రతికే ఉన్నాము, తమ ఓటు హక్కు ఇది ఉంది అనేది ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యం. అది గ్రామాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముసలి వాళ్ళు, వయసు మీరిన వాళ్ళు ఎందుకు బయటకు వస్తారంటే అది వాళ్లకు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక హక్కు, రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. దాన్ని వాళ్ళు వినియోగించడానికి ఎంతటికైనా తెగిస్తారు. ఎన్ని అడ్డంకులైనా వాళ్ళు అడ్డుకొని రావడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళని గుండాల బెదిరింపులతో, పోలీసు కాకి బూట్ల చప్పుళ్లతో వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో. సో చూస్తున్నాం మనం కనంపల్లి, పులివెందుల దగ్గర ఉన్న కనంపల్లిలో గ్రామస్తులు రోడ్లెక్కారు. పోలీసులు వాళ్ళని వేడుకుంటున్నారు. తమకు ఓటు హక్కు వినియోగించిన వ్యవహార శైలి ఎక్కడుంది? తమ ఓటు హక్కుని నిజంగా తాము బ్రతికే ఉన్నాము, తమ ఓటు హక్కు ఇది ఉంది అనేది ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యం. అది గ్రామాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముసలి వాళ్ళు, వయసు మీరిన వాళ్ళు ఎందుకు బయటకు వస్తారంటే అది వాళ్లకు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక హక్కు, రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. దాన్ని వాళ్ళు వినియోగించడానికి ఎంతటికైనా తెగిస్తారు. ఎన్ని అడ్డంకులైనా వాళ్ళు అడ్డుకొని రావడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళని గుండాల బెదిరింపులతో, పోలీసు కాకి బూట్ల చప్పుళ్లతో వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో. సో చూస్తున్నాం మనం కనంపల్లి, పులివెందుల దగ్గర ఉన్న కనంపల్లిలో గ్రామస్తులు రోడ్లెక్కారు. పోలీసులు వాళ్ళని వేడుకుంటున్నారు. తమకు ఓటు హక్కు వినియోగించుకునేలా పరిస్థితులు కల్పించండి అంటూ చెబుతున్నారు. కానీ పోలీసుల చేతిలో ఏమీ లేదన్నట్టుగా సర్వం కూడా ఇటు జమ్మలమడుగు అవ్వచ్చు, రాయచోట అవ్వచ్చు, ఇలాంటి మిగతా ప్రాంతాల నుంచి తెచ్చిన టీడీపీ గుండాలను అక్కడ పోలింగ్ బూతుల్లో మోహరించి ఓట్లు వాళ్లే వేసేలాగా పరిస్థితుల్ని కల్పించి ఈ ఫలితాల్ని వన్ సైడెడ్గా ఉండే విధంగా ఇక్కడ కుయుక్తులు పన్నుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.